సరే, నేను అత్తయ్య కూతురు గురించి వెతికే పనిలో ఉన్నాను. మీరు అసలు విషయం ఏంటో చెప్తే. వాళ్ళు చెప్పేదింటే నీకు ఫుల్ క్లారిటీ వచ్చేద్ది బా. చూస్తావేంటి బాబాయ్, చెప్పు. నాన్నని చెప్పమంటున్నారేంటి? విషయం ఏమై ఉంటుంది? మరేట్లేదు బాబు, మీరు గంగ అమ్మ నాన్న గురించి తెలుసుకోమని చెప్పారు కదా. అవును. ఆ విషయం గురించే మాట్లాడాలి. వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఈ విషయం మీకెప్పుడో చెప్పాల్సింది. హలో ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, నేను ఒక హాఫ్ అన్ అవర్లో మీ దగ్గరికి వస్తాను. అఫ్కోర్స్ మిస్సింగ్ కేసే అనుకోండి. యా, థ్యాంక్ యూ. మీరేదో చెప్తున్నారు. అది అసలేం వినపడట్లేదే. కాస్త దగ్గరగా వెళ్ళి వింటే బెటర్. అది బాబు, మేము విశ్వాసార్ దగ్గర పనిలో చేరినప్పుడే మాకు నిజం అర్థమైంది. సారు కఠినంగా ఉండటంతో మేము భయపడ్డాం. దేని గురించి భయపడ్డారు? అదే బాబు, అమ్మగారి కూతురు చిన్నప్పుడే తప్పిపోయినదని బాధపడుతున్నారు కదా. వాళ్ళకి ఆ బాధ లేకుండా చేయాలనే అత్తయ్య కూతురు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తానని మాటిచ్చాను. సుధమ్మ కూతుర్ని వెతకడం గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా ఇందులో సీక్రెటింగ్ ఏముంది? మీరు ఆ మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది బాబు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. బాబాయ్, మీరు అసలు విషయం చెప్పకుండా ఊరికే నసుకుతారేంటి? సరే, నానే చెప్తాను అసలు ఏం జరిగిందంటే బా. సుధా గారు. సుధాతే కాల్ చేస్తుంది. హలో హలో అత్తయ్య, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అమ్మాయిని వెతికే ప్రయత్నాలు ఈ రోజు మొదలు పెట్టాను. ఇప్పుడే ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను. రుద్ర, నా కూతురు ఎక్కడుందో తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీ మావయ్య పాపను వెతికే బాధ్యత తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వ్యక్తికి అప్పగించారట. అతని ద్వారానే తెలిసింది. ఇప్పుడు తన్ని విజయవాడ నుంచి తీసుకొస్తున్నారంట. అవునా? సరే అత్తయ్య, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏంటనేది బా? అత్తయ్య కూతురు ఎక్కడుందో తెలిసిపోయిందట. ఆ బాధ్యత మామయ్య వరకు అప్పచెప్పారట. ఆయనే అత్తయ్య కూతుర్ని తీసుకొస్తున్నారట. అమ్మగారి కూతురు దొరికేసిందా? అది బాబు, నేను అర్జెంటుగా అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. బాబు